పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు జనవరి 18వ తారీఖు. మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహమంతయు అచటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండియున్న అల్ఫయి కుమారుడగు లేవి అను వానిని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చొనియుండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చొనియుండిరి. ఏలయన ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారున్నారు. దాన్ని చూచిన ధర్మశాస్త్ర బోధకులగు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలవరాలేదు, కానీ పాపులను పిలవవచ్చి తిని అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.